హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందున్నాను. ఈరోజు నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. మళ్ళీ నేను 2 డేస్ నుంచి అయితే మీకు వీడియోస్ పోస్ట్ చేయట్లేను కదా. నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. మొన్న ఒక DIY వీడియో పెట్టాను కదా, ఆ రోజు కూడా అది అంతకుముందు చేసిన వీడియో. ఇక ఏమీ వీడియోస్ లేవు అని చెప్పేసి అయితే ఆ DIYని అయితే మీకు పోస్ట్ చేశాను. ఆలోపుగా ఇంకో DIY అయితే షూట్ చేస్తూ ఉన్నాను నేను. అంటే షూట్ చేసుకుంటా ఉన్నాను, తయారు చేస్తూ ఉన్నాను, షూట్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇక్కడ నేను పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. మా తన్మయ్ వీడియో తీసి, మమ్మీ నువ్వు DIYలో పడిపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు, నేను మీ ఫ్రెండ్స్కి అయితే షూట్ చేసి చూపిస్తాను అని అనుకుంటూ అక్కడ పాలనైతే వీడియో తీసింది. ఆల్రెడీ అవి మరిగిపోయినాయి, కొంచెం ఇనికిపోయినాయి కూడా. తను వీడియో తీసుకొచ్చి ఇదిగో నువ్వేం చేస్తున్నావు మీ ఫ్రెండ్స్కి చూపిస్తానని చెప్పి అయితే చూపిస్తూ ఉంది. నేను ఈ 2 డేస్ నుంచి కూడా ఇంట్లో వర్క్ అంతా కూడా ఏదో హడావుడిగా చేసేసుకుంటూ ఈ DIY పనిలో అయితే ఉన్నానండి. ఏంటంటే DIY అంటేనే మీకు తెలుసు కదా, చాలా చాలా హార్డ్ వర్క్ అనమాట అది. అంటే టైం అనేది చాలా అయిపోతుంది, కానీ ఆ తర్వాత వచ్చే రిజల్ట్ని చూస్తే మనం ఎంతైతే టైంని స్పెండ్ చేసామో అంతకి డబల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతాను నేను. నా ఉద్దేశం అయితే అది. ఎందుకంటే లాస్ట్ టైం నేను DIY పెట్టినప్పుడు దానికైతే అసలు వ్యూసే పడలేదు. DIYస్ అంటేనే కొంచెం టైం టేకింగ్ అని చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించరండి. కాకపోతే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. అందుకోసం తప్పకుండా నేనైతే DIYస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అవుట్కమ్ అయితే చాలా చాలా బాగుంటుంది. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line, on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear me team, been lying a lot, might give us away. And what is the cost? The truth I won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me, calling the SWAT. Time is running out, it's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is ticking fast. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Time, gotta reach inside of my backpack, look back, what's that, fuck that. Feeling like Bambi, scary, reach down, can't find where my nuts at, yeah. Run it back, time don't love me, rub me like I got a humpback, jump back, bite me, gonna fight me while I'm typing, these are my thoughts. Yeah, and I'm done with the wild shit, yeah, a lot more time than I could've had with Jack. Clock always ticking, but the time I'm making up, better not for the doubt, living for the thing I love. This is all about the journey, I'm enjoying what I'm doing, got this mission from above, like the witches I'll be brewing, coming soon to a theater near you, not a sequel, Revenge of the Sith, yeah, bitch, it's a prequel. Time is running out, it's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is చూసారు కదా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది, నచ్చిందా? తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం టైం టేకింగ్, మన చేతులతో మనం చేసుకున్నది, అందులోనూ అలాంటివి బయట కూడా దొరకవు, తప్పకుండా మనమే చేసుకోవాలి. నా వల్ల మా తన్మయ్య కూడా చాలా వరకు ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. తను కూడా DIYs చేస్తూ ఉంటుంది. చూసారు కదా, నేను ఏది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా తను కూడా దాంట్లో తన చిన్ని చేతులను అయితే పెడుతూ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ చేశాను కదా, ఈరోజు పెయింటింగ్ వర్క్ 2 డేస్ నడిచిందండి. అందుకనే మీకు వీడియోస్ రాలేదు. ఎందుకంటే నేను డైలీ వర్క్ని షూట్ చేయాలంటే ఈ పని ఆగిపోద్ది. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో మామూలుగా అయితే షూట్ చేయలేదు. ఓన్లీ పెయింటింగ్ వర్క్, మళ్ళీ అది డ్రై అవ్వడం, మళ్ళీ డబుల్ కోట్ వేసుకోవడం అలా సరిపోయింది. నేను పెయింటింగ్ చేసేటప్పుడు తన్మయ్య చూసారా, తను కూడా తన క్రియేటివ్ మైండ్తో కొంచెం డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంది. నేను ఈలోపుగా ఇక నాది ఆ పెయింటింగ్ అంతా కూడా ఆరిపోయింది. ఫైనల్ షూటింగ్ కూడా చేసేసాను. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇందాక. ఇక షూట్ చేసిన తర్వాత హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నాను. ఇక ఇంట్లో వర్క్ అయితే ఇక నేను మళ్ళీ మీకు చూపించేసేయాలి కదా, మరి ఏమేం పని చేస్తున్నాను. ఇవాళ అయితే నేను ఇవి మొన్న వినాయక చవితికి తెచ్చానండి, ఎండుమిర్చి.
డైనింగ్ టేబుల్ మీద ప్యాకెట్ని ఓపెన్ చేసి కొన్ని వాడాను, అలానే ఉంచేసాను అనమాట. అప్పటి నుంచి అసలు నాకు తీరుబడి కుదరలేదు. వీడియోలు, షూటింగ్లు, మిగిలిన పనులు, ఈ పనులు ఆగిపోయినాయి అనమాట. ఇంకా ఈరోజైతే సరే ఓపెన్ చేసి చూస్తే కొన్ని అయితే బూజు కూడా వచ్చేసాయి. ఎందుకంటే మా ఇంట్లో పాతది కదండి మా బిల్డింగు, దీనివల్ల ఏంటంటే ఇంట్లో చెమ్మగా అనిపిస్తుంటుంది. కబోర్డ్స్ కానీ అవన్నీ కూడా దానివల్లనో ఏమో మరి ఈ ఎండుమిర్చిలో కూడా కొంచెం ప్యాకింగ్ క్లోజింగ్లో ఉంది కదా, దానివల్లనో ఏమో మొత్తానికైతే కొన్ని అయితే బూజు వచ్చినాయి. అవన్నీ తీసేసి ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి మాత్రం పెట్టాను. ఇక నాది ఆ వర్క్ అయిపోయిన తర్వాత తన్మయ్ అయితే పాపం తన చిట్టి చేతులతో ఒక డ్రాయింగ్ వేసుకొని దాన్ని కట్ చేసి పాపం ఆ పేపర్ సరిగ్గా కుదరలేదని బాగా ఫీల్ అవుతూ ఉంది. ఈలోపుగా తను అక్కడ చూసారు కదా ఆ పెయింటింగ్స్ కలర్వి, అవన్నీ కూడా యాక్రిలిక్ కలర్స్ కొంచెం వాటర్ అప్లై చేసి ఆ విధంగా ఒక 3-4 షేడ్స్ అయితే వేసింది. దాని లోపలంట ఇలాంటి ఫిగర్స్ వేయాలని అయితే అనుకుంటుంది. తన వల్ల కావట్లేదనమాట. అందుకని ఇక నేను తనకి హెల్ప్ చేశాను. ఈ డ్రాయింగ్ వేసి దాన్ని మొత్తం కట్ చేసి ఇచ్చాను. తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలన్నది మనం ఒకసారి నేర్పామనుకోండి, రెండోసారి వాళ్ళకు వచ్చిన డిజైన్స్ని ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి తనకి నేను అది చూపించాను. తనే ట్రై చేసింది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. ఇవి ఫోటో ఫ్రేమ్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకో కటింగ్ మిగిలింది కదా, ఆ కటింగ్తో కూడా ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి తన్మయ్యకి చూపిస్తూ నేను చేశాను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇందాకడ దాకా పనిచేశాను, పెయింటింగ్ వేశాను, మళ్ళీ ఈ పెయింటింగ్ వర్క్ పెట్టుకుని ఇంట్లో పని అయితే ఆపేశాను అనమాట. కానీ మా బాబు అయితే వీడియో షూట్ చేస్తూ మమ్మీ నీకు చెల్లికి ఇట్లనే పెయింటింగ్స్ వర్క్స్ ఉంటే చాలు, పనంతా ఆగిపోతుంది, పద మమ్మీ అని అంటా ఉన్నాడు. ఇక తనతో అయితే అతి కష్టంగా వీడియో అయితే షూట్ చేయించాను. ఎలా ఉంది చూసారు కదా, బాగుందా? మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా నచ్చినట్టయితే. ఇక మా బావ అన్నాడు కదా మొత్తం మెస్సీగా ఉంది, పద మమ్మీ పని చేసుకుందామని చెప్పేసి నేనైతే కిచెన్లో కొంచెం క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. మొన్న కప్బోర్డ్స్ చూపించాను కదా, డివైడర్స్ చేయించామని చెప్పేసి అవన్నీ కూడా సర్దుదాం అనుకుంటున్నాను. అక్కడ బట్టలు చూసారా మంచం మీద ఎలా ఉన్నాయో, 2 days నుంచి DIY పనిలో ఉండి వాటన్నిటిని పక్కకు పెట్టేశానండి. అందుకని అనమాట అది DIY చేసి వండుకొని తిని ఇంట్లో పని చేసేసరికి ఎక్స్ట్రా పనులకి టైం లేకుండా పోయింది. ఇక ఈ రోజుకి మీకు వీడియో పోస్ట్ చేసే టయానికి కూడా నేనైతే బట్టలు మడత పెట్టలేదు, అలానే ఉన్నాయి. ఇక కప్బోర్డ్స్ ఇవి చేయించి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని కిచెన్లో చూసారా ఎలా ఉందో షెల్ఫ్. ఇది నేను ఒక్కదాన్నే వాడనండి, అందరు వాడతారు, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారనమాట. అందుకని అలా మెస్సీగా ఉంది. ఈ రోజైతే దీన్ని కంప్లీట్గా సర్దుదాం అనుకుంటున్నాను. ఇక నుంచి ఎవరిని ఇది క్రాకరీ యూనిట్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను. దానిలో అడిషనల్గా ఏమీ పెట్టద్దు అని చెప్పాలనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే ఓపిక చేసి ఆ DIY పని అదంతా కంప్లీట్ అయినాక ఇక ఈ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. అందులోనూ ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా, మరి పని అంతా చేసుకోవాలి కదా, ముందు నుంచి చేస్తేనే అప్పటికి అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కతినే చేసుకోవాలి కదండి. అందుకని ఇక ఈరోజైతే ఈ యూనిట్ మొత్తం అంటే ఈ షెల్ఫ్ మొత్తం సర్దుతున్నాను. చూసారు కదా ఈ డివైడర్స్, ఇవి లోపలికి నేను కొంచెం చిన్నగా చేయించాను. ఎందుకంటే అటు సైడ్ కొంచెం గ్యాప్ ఉంటే ఏదన్నా పెద్ద జార్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి, అలానే ఇక్కడ నేను ఈ షీట్స్ తీసుకున్నాను. ఇవి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి ఏంటంటే అంతకుముందు నేను పూజా మందిరంలో పెట్టడానికని తెప్పించాను. పూజా మందిరంలో కూడా పెట్టాను. అది కూడా రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను లోపలంతా సర్దుతున్నాను. మావి పాత బిల్డింగ్స్ అవ్వడం వలన లోపల కప్బోర్డ్స్ అన్నీ కూడా ఈవెన్గా లేవండి, అంతా కూడా బరుసుగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇక మనం ఏం చేయడానికి కుదరదు కదా, ఇక తప్పదని చెప్పేసి ఇక వాటిల్లో అయితే ఈ పేపర్ని పెట్టి అటు ఇటు మూవ్ అవ్వకుండా టేప్స్ కూడా పెట్టాను. ఆ తర్వాత ఈ డివైడర్ని అయితే ఇందులో పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పక్కకి పెట్టుకుంటే ఇంకో పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ లోపుగా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా తుడుచుకుంటూ నా పాత ఐటమ్స్ అన్నీ కూడా 1 by 1 మీకు చూపిస్తూ ఇక్కడ నేనైతే సర్దుకుంటూ ఉంటాను. అలానే రేపటి వీడియోలో దీనికి ఇంకా కంటిన్యూషన్ పార్ట్ని అయితే షేర్ చేస్తాను. లేదంటే మీకు మరీ బోర్ కొట్టేస్తుందేమో. ఎందుకంటే చాలామందికి ఇంట్లో వర్క్ అయితే ఇష్టంగా ఉంటుంది, రెసిపీస్ ఇలాంటివి అయితే బాగుంటుంది, కానీ DIYs కానీ క్లీనింగ్స్ కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని ఇక్కడ ఎందుకు ఇట్లా నేను డబల్ సైడ్ టేప్ పెడుతున్నాను అంటే పైన ఫినిషింగ్ అంతా స్మూత్గా ఉందండి. నేనేమో పైన గ్లాస్ జార్స్ అవి పెట్టాను కదా, పిల్లలు ఏమన్నా తీసినా చేసినా కబోర్డ్స్ ఆ గ్లాస్ జార్స్ ముందుకు జారిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా మొత్తం
డబల్ సైడ్ టేప్ని కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే అవి ముందుకు జరిగినా కిందికి పడిపోవు. ఈ జార్ చూసారా పట్టట్లే. అందుకని ఇక్కడ పక్కన కొంచెం నేను గ్యాప్ ఉంచానన్నమాట. ఇంకా కొంచెం పెద్ద జార్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. 1, 2 అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అందుకోసం అని అలా పెట్టాను. ఇక్కడ డివైడర్ పెట్టడం వల్ల పైనేమో చిన్న చిన్నవన్నీ మనకు కనిపించేటట్టు పెట్టుకోవచ్చు. ఆ డివైడర్ లోపల ఏంటంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తీయని ఐటమ్స్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఈ క్యారేజ్ బాక్సులు ఇవైతే అబ్బో ఎన్ని ఉన్నాయోనండి. 1 బై 1 చాలా ఉన్నాయి. వాటిని చూస్తూనేమో పారేయలేము, వాడలేము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలా అని చెప్పేసి వాటిని అవతల పడేస్తే మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ అయితే కావాలి కదా. అందుకోసం ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక ఆ జార్ పెట్టిన తర్వాత ఆ పైన స్పేస్ అంతా నాకు వేస్ట్ అయిపోతున్నట్టు అనిపించింది. అందుకని ఒక చిన్న వుడ్ పీస్ ఉంటే దాన్ని కూడా దాని మీదకి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ సెట్ చేస్తూ ఉన్నాను. ఈ సెట్టింగ్ ఉంది చూసారు, ఇదేంటంటే ఇక్కడ ఇది సెట్ చేశాను. ఇది ఇక్కడ బాగుందా లేదు, దీన్ని తీసి ఇంకో దగ్గర పెట్టి చూద్దామా, ఇది ఇక్కడ సెట్ చేస్తే బాగుంటుందా, ఇట్లా చూసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా నా పాత జార్స్ కలెక్షన్. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఫ్రిడ్జ్లో కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఈ గ్లాస్ జార్స్లోనే పెట్టేదాన్నండి. ఎవరు తీసేవాళ్ళు కాదు కదా, నేనే తీసుకునేదాన్ని కాబట్టి అవి రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వర్క్ టెన్షన్ ఎక్కువైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సామాన్లు కూడా ఎక్కువైపోయి వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఇవన్నీ కొత్తవన్నీ వాడుకుంటూ ఉన్నాం కదా, అందుకని ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు వీటిల్లో పల్లి చట్నీలు ఇలాంటివి లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ అవన్నీ పెట్టుకునేదాన్ని. ఇక ఇప్పుడైతే రీసెంట్గా ఇలాంటి బౌల్స్ కానీ ఇలాంటివి ఏం పర్చేస్ చేయట్లేను. ఓన్లీ గ్లాస్ జార్స్ అనుకుంటూ వాటి వెంటనే పడాల్సి వస్తుంది. అంతకుముందు ఇవి గుర్తున్నాయా మీకు, మెలామైన్లో ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. స్టార్టింగ్లో తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఇమిటేషన్ అయితే చాలా వచ్చినాయి అనమాట. ఇవి నేను పప్పెట్ జమాల్స్ అని 1 టౌన్లో ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మాకు ఇటువైపు కూడా పెట్టారు కానీ మా దగ్గరలో. ఇది స్టార్టింగ్ అనమాట. మేము మా బాబు చిన్నప్పుడు దాదాపు వాడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న బౌల్స్ అనమాట ఇవి. అప్పట్లో రెగ్యులర్గా బాగా వాడేదాన్ని, ఫ్రిడ్జ్లో కూడా పెట్టేదాన్ని వాటిని. అలానే ఇక్కడ కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం దుమ్ము పట్టిపోయినాయి, షెల్ఫ్లలో డబ్బాలలో సర్దుంచాను. ఇప్పుడైతే వాష్ చేసి వీటిని కూడా వాడదామని అయితే అనుకుంటున్నా. చూస్తా మరి ఎంతవరకు ఇవి సెట్ అవుతాయో లేదో. సెట్ అవుతే గినక పెట్టేద్దాము, అన్ని లోపల పెట్టడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నా. కొన్ని చేంజ్ ఓవర్స్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఈ ఆర్గనైజర్స్ కూడా మారుద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇది కిచెన్లో ఇంకో కబోర్డ్. నేను దాదాపుగా 5 ఈ డివైడర్స్ అయితే చేయించాను. ఇక అన్నీ కూడా 1 బై 1 సెట్ చేసుకుంటూ మీకు అన్నీ నా పాత ఐటమ్స్ అన్నీ తీస్తున్నాను కాబట్టి చూపిస్తూ ఉంటాను. ఇదైతే చాలా చిన్నది. ఇది నేను ఎప్పుడో మోడ్రన్లో తీసుకున్నాను. ఇదేంటంటే చిన్న చిన్న ప్లేట్స్ ఇలా ఉంటాయి చూసారా, కనిపిస్తుందా అండి? మనీ కూడా మాట్లాడించాలి కానీ ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఒకటి తన్మయ్ కోసం తీసుకున్నాను, ఒకటి నా కోసం తీసుకున్నాను. అంటే ఇట్లా తన్మయ్ ఏంటంటే ఆటలాడుకోవడానికి, నేనేమో ఈ విధంగా పెట్టుకోవడానికి. ఇదిగోండి, ఇలా పెట్టొచ్చు. ఇది ఫోటో కూడా. ఈ ప్లేట్స్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. ఇవి సిరామిక్వి. 90% డిస్కౌంట్లో ఉన్నాయో ఏమో, అప్పుడెప్పుడో తీసుకొచ్చాను. కేక్స్ అవి తినడానికి బాగుంటాయని లోపల పెట్టాను, ఇంతవరకు తీయనే లేదు. అసలు ఇవి వాడట్లే నేనైతే. బయట పెట్టి మమ్మీ వాటిల్లో నా వేసుకోవచ్చు దాని మీద ఇట్లా బిస్కెట్స్ స్నాక్స్ ఇవన్నీ ఇట్లా షెల్ఫ్లలో పడిపోయి అసలు అన్నీ తీయడానికి కూడా వీలుగా లేవు అసలు. ఇప్పుడు తీసి యూజ్ చేసుకోవడానికి ఎదురుగా పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపిస్తూ ఉంది నాకు. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్ప్లే చేసుకొని పెట్టుకుందామని అయితే అనుకుంటా ఉన్నా నేను. బనానా కేసులు, ఈ బనానా కేసులు అని చెప్పాను కదా, ఇవి చాలా యూస్ఫుల్ అండి. తప్పకుండా తీసుకోండి. ఎప్పుడైనా మనం జర్నీ చేస్తూ ఉన్నా, పిల్లలతో మనం బయటికి వెళ్తూ ఉన్నా, పార్కులు కానీ ఎక్కడికన్నా, అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి అవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా పక్కనే ఇట్లయినా పెట్టుకోవచ్చు.
దీన్ని ఇప్పుడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్యాన్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇట్లయితేనేమో ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఒక ర్యాక్ లాగా ఉంటుంది ఇట్లా సైడ్. ఇప్పుడు ఇవి తీసేసి నేను వేరేవి కొత్తవి పెడదాం అనుకుంటున్నా. చూస్తా అవి ఎలా ఉంటాయో ఏంటో చూపిస్తాను నేను కూడా మీకు అవి. అంతకుముందు అయితే ఈ పాత పేపర్లు ఇవి వైట్ వేసుకున్నాను. ఇప్పుడైతే అన్ని కూడా బ్రౌన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. అసలైతే మామూలుగా మనకి షీట్స్ దొరుకుతాయి కదా ప్లాస్టిక్వి, అవి వేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక డీమార్ట్కి వెళ్ళే టైం లేదు. ఆన్లైన్లో పెట్టుకుంటే అవి ఎంత మెజర్మెంట్స్తో వస్తాయో తెలియదు, ఇంకా ప్రొలాంగ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇవి ఇప్పుడు మామూలుగా బ్రౌన్ కలర్ షీట్స్ వేస్తున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో అన్నీ కూడా నేను తయారు చేసుకున్న గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, అవి పెడదాం అనుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా కొత్తగా పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేద్దామని అయితే అనుకుంటున్నా. చూస్తా ఎంతవరకు సరిపోతాయో ఏంటో అవి. ఈ విధంగా మొత్తానికైతే కిచెన్ నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక ముందన్ని పండగలే కాబట్టి మనం ఒకసారి మంచిగా డీప్ క్లీనింగ్ చేసుకొని అరేంజ్మెంట్ చేసుకున్నామంటే తర్వాత మనం ఓన్లీ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంకా సర్దడం అయిపోలేదు. రేపు మళ్ళీ కొంచెం చూపిస్తాను, కొంచెం మోటివేషన్గా మీకు కూడా ఉంటుందని చెప్పి. బాయ్ బాయ్, సీ యూ.